హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మేఘ సందేశం, మాట్లాడుతున్నది హేమ అండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కదండి. నేను మా తమ్ముడి కోసం సీడ్స్తో రాఖీ తయారు చేశానండి. దాన్ని చూసి మా పిల్లలు కూడా వాళ్ళ బ్రదర్స్కి కూడా సీడ్స్తో తయారు చేసిన రాఖీనే కడతామని అన్నారండి. అందుకే నేను మా తమ్ముడికి నేను తయారు చేశాను కదమ్మా, మీకు కూడా తయారు చేసి పెడతానులే అన్నాను. అంటే కాదు, మా అన్నయ్యకి మా తమ్ముడికి మేమే రాఖీస్ తయారు చేస్తామని వాళ్ళిద్దరే తయారు చేస్తామన్నారండి. సరే, వాళ్ళు చేస్తున్నారు కదా, సరే నేను వీడియో తీసి అందరికీ చూపిద్దాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు చూసారనుకోండి, వాళ్ళకు కూడా ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా అలా చేసి కట్టాలి అన్న భావన కలుగుతుంది కదండి. అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం అయితే అదేనండి. మాకు ఇది చేసేటప్పుడు అండి వాళ్ళకి మొక్కలు వస్తాయి, దాని నుంచి ఫ్రూట్స్ వస్తాయి, అవన్నీ ఉపయోగపడతాయి అన్న భావన ఉంటుందండి. కానీ అంత బాగా తెలియకపోయినా మా అన్నయ్య కోసం, మా తమ్ముడు కోసం మేము రాఖీ తయారు చేస్తున్నామన్న హ్యాపీనెస్ ఉంటుందండి. మనం కొనొచ్చండి, బయట ఒక 100 రూపీస్ పెట్టో 50 రూపీస్ పెట్టో రాఖీస్ కొనొచ్చు, మంచి మంచి డిజైన్ రాఖీస్ వస్తాయి. కానీ ఆ రాఖీ కట్టిన దానికన్నా మన పిల్లలు తయారు చేసిన రాఖీ వాళ్ళు కట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు పొందే ఆనందం వేరండి. వీళ్ళు తయారు చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, వాళ్ళు కట్టించుకునేటప్పుడు కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే, ఓకే మా చెల్లి మా అక్క నా కోసం కష్టపడి తన ఓన్గా రాఖీ తయారు చేసి నాకు కట్టిందా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ హ్యాపీనెస్ అనేది వేరండి. ఈ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అనేది చాలా మన పర్యావరణానికి కూడా చాలా మంచిదండి. మన వంతుగా మనం ఇలాంటి రాఖీస్ తయారు చేసి కట్టడం అనేది మన వంతుగా మనం పర్యావరణాన్ని రక్షించినట్లేనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాఖీ వలన మన పర్యావరణానికి ఎటువంటి హామ్ జరగదండి. అంటే మిగతా రాఖీస్ వలన హామ్ జరిగిద్దని నా ఉద్దేశం కాదు, కానీ ఈ రాఖీస్ వలన మన పర్యావరణానికి మంచి జరుగుతుంది. దీని మూలంగా కొన్ని మొక్కలు వస్తాయండి, నేల అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మేము ఏం వాడతామండి, ఒక థ్రెడ్ వాడతాము, సీడ్స్ వాడతాము, ఒక అట్ట ముక్క వాడతామండి. దీంట్లో అన్నీ భూమిలో కలిసిపోయాయండి. అట్ట ముక్క అవనివ్వండి, దారం అవ్వండి, ఏదైనా భూమిలో కలిసిపోద్దండి. ప్లాస్టిక్ అనేది యూజ్ చేయం కదండి, మట్టిలో కలిసిపోతాయి. అది మన వాతావరణానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మేము దీంట్లో వాడే అన్ని దోస, ధనియాలు, బెండ, చిక్కుడు ఇలాంటి రకరకాల సీడ్స్ అండి, తోటకూర ఇవన్నీ యూజ్ చేస్తున్నామండి. రకరకాలు ఇంట్లో ఆనప, పొట్ల, కాకర అంటే మొత్తం ఇప్పుడు మేము ఒక 6 రాఖీస్ తయారు చేస్తున్నామండి. 6 రాఖీస్లోనే సీడ్స్తోనే అండి, రకరకాల సీడ్స్ అండి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు మనం ఇవి బ్రదర్స్కి సీడ్స్ రాఖీస్ కట్టామనుకోండి, మామూలు రాఖీస్ అనుకోండి, ఇష్టమైన వాళ్ళు దాచుకుంటారు, కొంతమంది ఎక్కడో పెడతారు, మర్చిపోతారు. అదే ఇప్పుడు మనం ఇలాంటి సీడ్స్ రాఖీస్ తయారు చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి మొక్కలు పెంచడం అలవాటు లేకపోయినా మా అక్క లేదా మా చెల్లి నా కోసం ఇంత కష్టపడి రాఖీ తయారు చేశారన్న ప్రేమతో అయినా సరే ఒక కుండీ కొనుక్కొని తీసుకొస్తారండి. కుండీని కొనుక్కొని తీసుకొచ్చి ఈ రాఖీని తీసుకెళ్ళి దాంట్లో పెడతారండి. అలా కూడా మొక్కలు పెంచడం అలవాటు లేని వాళ్ళకు కూడా మొక్కలు పెంచాలి అన్న భావన కలుగుతుందండి ఈ రాఖీస్ మూలంగా. అందుకని నేనైతే ఇలాంటి రాఖీస్ తయారు చేయమని చెప్తానండి. ఎందుకంటే నేను ఒక ప్రకృతి ప్రేమికురాలినండి. నేనే కాదండి, ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ కొంతమందికి కుదిరి, కొంతమంది కుదరక, పరిస్థితుల మూలంగా కొంతమంది మొక్కలను పెంచుతారు, కొంతమంది మొక్కలను పెంచరండి. కానీ ఇలా రాఖీ తయారు చేసి ఇవ్వటం మూలంగా కొంతవరకు పెద్ద స్టేజ్లో పెట్టకపోయినా కానీ ఆ సీడ్స్ వరకైనా, దాంట్లో మనం సపోజ్ ఒక 4 రకాల సీడ్స్ వాడామనుకోండి సపోజ్, కానీ ఆ 4 రకాల సీడ్స్ వరకైనా 4 కుండీలు పెడతారు కదండి. అలా కొంచెం మన వాతావరణంలో గ్రీనరీ అనేది పెరుగుతుందండి. అంటే ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది తగ్గుతుంది మనకి, అంతే కదండి. అందుకని నేను ఇలాంటి రాఖీస్ నేను తయారు చేసి మా తమ్ముడికి కట్టడమే కాకుండా మా పిల్లల్ని కూడా అలాంటి రాఖీస్ తయారు చేస్తాను అంటే వాళ్ళని కూడా ప్రోత్సహించానండి. ఫస్ట్ మా పిల్లలు ఇష్టపడరా అనుకుని నేను అసలు అడగలేదండి వాళ్ళని, నేనే తయారు చేసుకున్నాను. కానీ నేను తయారు చేసుకుని ఉంటే చూసి, అమ్మ
చాలా బాగుందమ్మా. మేము కూడా ఇలాగే కడతాం మా బ్రదర్స్, కానీ మా చిన్నమ్మాయి కూడా ఇదిగోండి, ఇది మా చిన్నమ్మాయి రాఖీ అండి. ఇలా తయారు చేసిందండి మా చిన్నమ్మాయిది. బాగుందండి. బాగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి.